అందరికీ నమస్కారం అండి. జేడి వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ తాటి ఇడ్లీ అండి. ముందుగా ఒక తాటికాయ తీసుకున్నాను. ఈ తాటికాయ తొడిమి తీసుకుంటున్నానండి. డొప్పు వస్తుంది. ఇలా తీసుకోవాలి. ఇవి ఆషాఢ మాసంలోనే దొరుకుతాయండి. ఇవి మొత్తం ఇలా తీసుకుని 3 ఉన్నాయండి. ఇవి సీడ్స్ 3 గింజలు ఉన్నాయి. ఇవి బొర్రెలు కూడా పారేయ అవసరం లేదండి, తేగలు వస్తాయి మట్టిలో పాతి పెడితే. ఇట్లా 3 భాగాలు చేసుకున్నాను వీటిని. ఇది పైన తొక్క తీసేయాలండి ఒక్కొక్కటి. ఇది ఆషాఢ మాసంలో దొరుకుతుంది. దీంతో చాలా వెరైటీస్ చేస్తారండి. సరే, ఈరోజు నేను ఇడ్లీలు చేస్తున్నాను తాటికాయతోటి. స్వీట్గానే ఉంటుందండి. ఇందులో బెల్లం అది వేసి చేస్తాను. ఇలా ఒక్కొక్కటి మొత్తం దాని మీద ఉన్న తొక్కంతా కూడా తీసేయాలండి. చిన్నప్పుడు అమ్మవాళ్ళు అసలు రోజు ఎక్కువ శాతం మాకు తాడి చెట్లు ఉండేవి. ఈ తాటి చెట్ల దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చేవాళ్ళు కాయలు. కాల్చి కూడా తింటారండి వీటిని మంట పెట్టి. ఇలా మొత్తం ఒలిచేసేయాలి తొక్కని. ఒలిచి ఈ వేరే పెట్టుకొని ఈ 3 అండి, ఈ 3 గింజలు ఉన్నాయి కదా తాటివి, వీటికి కొంచెం వాటరు చిలకరించి చక్కగా పిసకాలండి. అలా అయితే మొత్తం గుజ్జు బయటికి వచ్చేస్తుంది. ఈ తడి తగిలేసరికి అలా కొంచెం పైన ఉన్నది తినకూడదండి. ముందు వైపు ఉన్నది, ఈ ముచ్చుక వైపు ఉన్నది పేసిన తీయకూడదండి. తినరు, మరి ఎందుకో తెలీదు. అమ్మ వాళ్ళు తీసేవాళ్ళు కాదు. ఇట్లా కొంచెం కొంచెం వాటర్ చల్లి రాత్రి చేస్తానండి. ఇది బాబు ఉన్నప్పుడు కొంచెం నాకు హెల్ప్ చేయటానికి. ఇది కొంచెం చాలా రిస్క్ అయిన పనేనండి. ఇవి పేసిన తీయటం, గుజ్జు తీయటం కూడా చాలా టైం పడుతుంది. దీన్ని ఇంకప్పుడు 3 కూడా కాస్త వాటర్ కలుపుకుని ఇలాగ దాని మీద ఉన్న తొక్క తీసేసిన తర్వాత ఈ క్యారెట్ తురుముకునే దాంతో తీసేస్తానండి. ఇదివరకు తాతయ్య తాటి ఏనులతోటి కర్రలకి తిక్కిడని కట్టేవాళ్ళు, దాంతో తీసేవాళ్ళు. ఇప్పుడు దానికన్నా కూడా ఇది సులువుగా ఉందండి. చక్కగా మళ్ళీ వడగొట్టే పని లేకోకుండా ఇది అవుతుంది. పీస్ కూడా వేరొచ్చేస్తుంది. ఇది వరకు దానికైతే మళ్ళీ పీస్ ఏమన్నా ఉంటే చూడాల్సి వచ్చేది. ఇలా మొత్తం గుజ్జు తీసుకోవాలండి, తాటి గుజ్జు. దీంతో చాలా వెరైటీస్ చేస్తారండి. నా చిన్నతనంలో అన్నీ బలమైన ఆహారమే తిన్నాను. ఇప్పుడు ఏది తిన్నా కూడా సరైన ప్రోటీన్స్ ఉండలేదు అంటున్నారు. ఇలా మొత్తం గుజ్జుని తీసుకోవాలండి. దీని నుంచి చక్కగా త్వరగా కూడా అయిపోతుంది. దీంతో ఇడ్లీలు చేస్తున్నానండి ఈరోజు నేను చేసేది. ఇట్లా మొత్తం తీసేసుకోవాలండి. ఇవి 3 నేను 2 వెరైటీస్ చేశానండి. ఈరోజు ఇడ్లీలు చేస్తున్నాను. ఇలాగా మొత్తం పేస్ట్ అయిన తర్వాత వీటిని సపరేట్ చేసుకోవాలి. ఇలా అంటే ఏమన్నా కొంచెం పీస్ తగిలినా కూడా వచ్చేస్తుంది చేతికి. అయిపోయిన తర్వాత వీటిని ఆ 3 కూడా పైన తినకూడదు. అవి మనము తీసుకున్న గుజ్జును బట్టి బెల్లం వేసుకోవాలండి. ఇది నేను కొంచెం బెల్లం తీసుకున్నాను, 2 ఇలాచి, కొంచెం సాల్ట్ వేసి ఇప్పుడు ఇడ్లీలకి పిండి కలుపుతున్నానండి మొత్తం గుజ్జుని. ఇది వీడియో పగలే ఎడిటింగ్ చేస్తున్నానండి. దాని మూలంగా పక్షుల అరుపులు బాగా వినిపిస్తున్నాయి. రోడ్డు మీద వెహికల్ శబ్దాలు కూడా వినిపిస్తున్నాయి. ఇలా మొత్తం కలుపుకోవాలండి. ఈ గుజ్జులోను తగినంత పిండి మనం వేసుకునే దాన్ని బట్టండి ఇడ్లీలు. నేను 2 ప్లేట్లు వేస్తున్నాను, 8 ఇడ్లీలు. ఇలా కొంచెం పలుచగా కలుపుకోవాలండి. దీనికి ప్లేట్కి నూనె రాసి ఇలా ఇడ్లీల ప్లేట్లలో వేసుకోవాలి. ఈ కలుపుకున్న మిశ్రమాన్ని ముందుగా నూనె రాసి ఉంచుకున్నానండి. ఇప్పుడు 2వ ప్లేట్ కూడా కొంచెం నూనె రాసి ఇప్పుడు ఈ ఇడ్లీలు ఇందులో వేసుకోవాలి. చాలా బాగుంటాయండి. ఈ ఆషాఢంలో కంపల్సరీ తాటిపండు తింటారు ఏదో ఒక రూపంలో. కాల్చుకున్న అయినా సరే, ఇడ్లీలు అయినా సరే. ఇట్లా ఇడ్లీలు వేసాను. వేసి 2 ప్లేట్లు అండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇడ్లీ పాత్ర పెడుతున్నాను. వాటర్ పోసి కొంచెం ఒక చిన్న గ్లాసు. అవి నీళ్ళు మరిగేటప్పుడు ఈ
కలిపిన తాటిపండు గుజ్జు ఉంది కదా, అది కలిపిన మిశ్రమాన్ని ఇడ్లీ వేసాను కదా, ఇప్పుడు అది పెడుతున్నానండి. ఇది కొంచెం మీడియం ఫ్లేమ్లో ఒక 20 మినిట్స్ అన్నా కుక్ చేయాలండి. అంటుకోకుండా ఉంటే కొంచెం తీసేయాలి, లేదంటే అంటుతుంటే కొంచెం ఉంచాలి. అయిపోయిందండి. ప్లేట్ అంటుకోకుండా కూడా వచ్చేస్తుంది కదా. ఈ ఇడ్లీలు అయిపోయినాయండి. ఇది హెల్త్కి కూడా చాలా మంచిదండి తాటిపండు. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ చేస్తాను. నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో మీరు కూడా చేసి కామెంట్స్లో పెట్టండి. మరిన్ని వీడియోస్ చేస్తాను. గొంతేం బాగాలేదండి ఈరోజు. ఇలా డెకరేట్ చేస్తానండి. ముందుగా ఈ ప్లేట్లో పెట్టారు. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్స్ చేయండి. ఈ వీడియో చూసిన వెంటనే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అయిపోయిందండి తాటి ఇడ్లీలు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమారి.